సందీప్ రెడ్డి వంగ. ఇతని డైరెక్షన్ గురించి కొత్తగా చెప్పాలంటే, 'బ్లడ్ షీట్‌ని' మరియు 'ఉమెన్ ఎమోషన్‌ని' చివరి వరకు క్యారీ చేసి, మూవీని సూపర్ హిట్ వరకు చేయకోకుండా వదిలిపెట్టడు. ఒక ఇంటర్వ్యూలో ఒక లేడీ అడిగింది, "మీ సినిమాని టాలీవుడ్‌లో తీయనీయకపోతే ఏం చేస్తారని?" "మీరు టాలీవుడ్‌లో తీయనీయకపోతే నేను హాలీవుడ్‌కెళ్తా. హాలీవుడ్‌లో కూడా తీయనీయకపోతే నేను ఇంకెక్కడైనా చేసుకుంటా. బట్ అంతేగాని నీ మూవీస్ తీయకోకుండా నన్నెవరూ ఆపలేరు" అని ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లెవెల్‌లో మన టాలీవుడ్‌లో ఆన్సర్ చెప్పాలంటే ఒకళ్ళు. అతని పేరెవరో మీరే చెప్పాలి. 2 సందీప్ రెడ్డి వంగ. అండ్ ఈ సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ అండ్ స్టోరీ టెల్లింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటదని నా ఒపీనియన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే సరే 'కబీర్ సింగ్' వదిలేసేయండి. 'అర్జున్ రెడ్డి' మరియు 'యానిమల్' మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్స్ రూపంలో తెలపండి. సందీప్ రెడ్డి మూవీలో బ్లడ్ షీట్ అనేది ఎక్కువుంటది. కాకపోతే సిగ్మా మెన్ క్వాలిటీస్ చాలా ఎక్కువుంటాయి. ఒక మెన్ అనేవాడు ఎలాగుండాలి? ఒక మెన్ అనేవాడు ఎవరికీ తలొంచొద్దు. ఒక మెన్ అనేవాడు గోల్‌ని ఇలా సెట్ చేసుకొని ఇలా పరిగెడుతూ ఉండాలి అని యాప్టిట్యూడ్‌గా సందీప్ రెడ్డి వంగ మూవీస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్‌గా తెలుస్తది. అండ్ మేల్‌కి యాటిట్యూడ్ అనేది ఎంత ముఖ్యమో అనేది ఇతని మూవీస్‌లో తెలుస్తది. నేనైతే బ్యాడ్ యాటిట్యూడ్ గురించి చెప్పట్లేదు. గుడ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాను. బ్యాడ్ యాటిట్యూడ్‌కి, గుడ్ యాటిట్యూడ్‌కి తేడా ఏంటంటారా? ఒక్కసారి మీరు కామెంట్స్ రూపంలో చెప్తే నేనైతే నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే చూస్తాను. కానీ గుడ్ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మాత్రం నిజంగా మనం కూడా సిగ్మా మేల్ అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశాలున్నాయి. అండ్ మనకు తెలిసిన దాని ప్రకారం సందీప్ రెడ్డి వంగ బయట కూడా ఇలాగే ఉంటారు. ఇలాగే బిహేవ్ చేస్తారంట. లైక్ తనకు కావాల్సింది తను తీసుకుంటారు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, ఫన్ అనేది అసలకేమొద్దు. ఇతను స్టోరీ టెల్లింగ్ అప్పుడు కూడా సేమ్ ఫ్రాంక్‌గా ఇలాగే చెప్పేస్తారంట. ఏదైతే అతను చూపిబోతున్నాడో, ఏదైతే అతను కంటిన్యూ చేస్తారో. ఇతని మూవీస్‌లో మనం చూసినట్టయితే మెయిన్‌గా ఒక హీరో క్యారెక్టర్ ఎలివేషన్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటది. విత్ కోర్ యాటిట్యూడ్ అండ్ ఫైటింగ్ మేనరిజం కంట్రోల్డ్ విత్ అన్‌కంట్రోల్డ్ యాంగర్. కంట్రోల్డ్ అండ్ అన్‌కంట్రోల్డ్ యాంగర్ అని ఎందుకంటున్నా అంటే లాస్ట్‌కొచ్చేసరికి అతను కంట్రోల్ చేసుకుంటాడు. అన్‌కంట్రోల్డ్ ఏంటంటే ఫస్ట్ నుంచి అతను అన్‌కంట్రోల్‌లోనే ఉంటాడు. ఆ అన్‌కంట్రోల్ వల్ల అతను ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏంటో మనకి సందీప్ రెడ్డి వంగ ఈజీగా చూపిస్తాడు. ఈ పారామీటర్స్‌లో నాకు సందీప్ రెడ్డి వంగ అంటే చాలా ఇష్టం. మీరు చూసినట్టయితే నేను ఈ వీడియోని ఇంత కాన్ఫిడెంట్‌గా చేయటానికి గల కారణం ఏంటంటే, సందీప్ రెడ్డి వంగని నేను అంత పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తా అతని మూవీస్‌లో. మోరోవర్ మూవీ ఇంటర్వెల్ మరియు ఫైనల్ బ్యాంగ్‌కొచ్చేసరికి హీరో యాటిట్యూడ్ చేంజ్ అయిపోయి గుడ్ యాటిట్యూడ్‌లోకొచ్చేస్తది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి మూవీలోనూ జరుగుద్ది. 'యానిమల్' మరియు 'అర్జున్ రెడ్డిలో'. అతని క్యారెక్టర్ అనేది మారి గుడ్ సైన్స్ రూపంలో ఎళ్తూ ఉంటది. ఫస్ట్‌లో ఎంత యారోగెంట్‌గా, ఎంత యాంగర్‌గా ఉన్నా కూడా ఫైనల్ అవుట్‌పుట్‌కొచ్చేసరికి చాలా నీట్ అండ్ కూల్‌గా బయటకొస్తారు హీరోలు. అండ్ థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు మనకు కూడా సేమ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉంటాం. ఓకే. దట్స్ కాల్డ్ యాటిట్యూడా? ఇలా మారితే ఇలాగుంటదా లైఫ్ అనే మ్యాజిక్ మూమెంట్‌లోనే నడుస్తా ఉంటది. మీరు పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే 'అర్జున్ రెడ్డి' మూవీలో అతని కోపమే కదా అతను అంతవరకు తీసుకొచ్చింది. అండ్ అప్పుడే ఒక్కసారి ముందు ఆలోచించుకొని అస్యూమ్ చేసుకొని ఉంటే మేబీ అర్జున్ కెరియర్ ఇంకోలాగుండేదేమో. ఐదర్ డాక్టర్‌గా మరియు ప్రీతి విషయంలో. 'యానిమల్' విషయానికొచ్చేసరికి లాస్ట్‌గా వాళ్ళ బాబు ఏమని చెప్తాడు? నాన్న యూ ఆర్ నాట్ ఏ డైరెక్టర్. యూ ఆర్ ఏ హీరో అని. ఆ ఒక్క పాయింట్‌తో క్లైమాక్స్ ఒక పాజిటివ్ ఒపీనియన్‌తో ఎండ్ అవుతది. మీరేమంటారు? నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేశారా? లేకపోతే నేను అబ్జర్వ్ చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేస్తున్నానా? ఒకసారి మీరు కామెంట్స్ రూపంలో తెలపండి. ఐ హోప్ ఈ వీడియో అయితే చాలా వరకు రీచ్ అవుతది. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఒక్క వీడియో కూడా అనుకోలేదు ఇంత బాగా చెప్తానని. అండ్ దీనికి నేను ఇంతలాగా చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. బికాజ్ ఐ యామ్ అడ్మైరింగ్ సందీప్ రెడ్డి వంగ. అతని యాటిట్యూడ్‌కి కాదు, అతని హీరోయిజంకి కాదు, అతని క్యారెక్టర్‌కి. ఎవరికీ తల వంచొద్దు అన్న క్యారెక్టర్‌కి. లైక్ నేనిలాగే ఉంటాను. నచ్చితే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని. టు బీ ఫ్రాంక్ ఎవరున్నా లేకపోయినా లైఫ్‌లో ఇలాంటి యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తే మనకు మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని నాకనిపిస్తది సందీప్ రెడ్డి వంగని చూస్తే. అండ్ సేమ్ ఇలాగే మాట్లాడేటోళ్ళు మన టాలీవుడ్‌లో సేమ్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మీ కామెంట్స్ కోసం నేను